భారతదేశ వీరుల చరిత్రను చెప్పడానికి, ప్రతి ఒక్కరి హృదయంలో దేశభక్తి తేడానికి తీసుకువచ్చారు క్రిష్ ఇంకా బాల్టీ బాయ్. భారత్ హై క్రిష్, నీ మంత్ర కషాయం ఎప్పటికి తయారవుతుంది? జలుబు నా ముక్కుని ఇబ్బంది పెడుతుంది. తులసి, అల్లం, లవంగం, ఇంకా ఈ బ్లాక్ గోల్డ్. బ్లాక్ గోల్డా? నీకేమైనా జలుబు తలకెక్కిందా? బంగారం ఎక్కడైనా నల్లగా ఉంటుందా? ఇదే నల్ల బంగారం. ఇవి నల్ల మిరియాలు. అవును, ఒకప్పుడు దీని ధర కూడా బంగారం అంత ఉండేది. తర్వాత దీన్ని ఆంగ్లేయుల దగ్గర నుంచి కాపాడడానికి కేరళ సింహం చాలా పెద్ద యుద్ధం చేశారు. కేరళ సింహం ఎవరు క్రిష్? తన కథ నాకు చెప్పు. సంస్కృతి స్టోరీ మోడ్ ఆన్. ఆ రోజుల్లో కేరళ ఇంకా కోస్టల్ కర్ణాటకని మలబార్ గాను, కర్ణాటకలోని కొన్ని భాగాలను మైసూర్ సామ్రాజ్యం అని పిలిచేవారు. మలబార్లో కోటయం అనే ఒక చిన్న రాజ్యం ఉండేది. తర్వాత కోటయం రాజ్యంలో కేరళకు చెందిన సింహం ఉండేవారు. వీరిని ప్రజలు కేరళ వర్మ, పర్సి రాజా అనే పేరుతో పిలువబడేవారు. ఆయన పుట్టింది జనవరి నెల 3వ తేదీన 1753లో. ఆయన తన రాజ్యపు దేవి అయిన మృదంగా శైలేశ్వరి దేవిని పూజించేవారు. మాత మృదంగా శైలేశ్వరి దయ వల్ల కోటయం మట్టిలో నల్ల బంగారం పండుతుంది. అది దోపిడీ చేయడానికి మొగలాయులో లేక ఆంగ్లేయులో మన మీదకి దండెత్తుతున్నారు. మనం ఎవరితోనూ పగ పెంచుకోలేదు. మనం ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటూ ఉన్నాము. కానీ ఎవరైనా సరే మన భూమిని లాక్కోవాలని ప్రయత్నించారంటే, మన ప్రజలను చిత్రవద చేశారంటే, మాతా మృదంగాదేవి మీద ఒట్టేసి చెప్తున్నా, వాళ్ళని చంపడానికి నేను ఎన్నడూ సిద్ధమే. ఎక్కడ కేరళ వర్మ తన దేశాన్ని కాపాడాలనుకున్నారో అక్కడే తన బాబాయ్ వీరవర్మ తన దురాశ వల్ల వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్లి ఈస్ట్ ఇండియా కంపెనీతో చేతులు కలిపారు. ఈస్ట్ ఇండియా కంపెనీ కోటయంని ఈ రోజు నుంచి స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తుంది. ఇక మీరే కోటయంకి కొత్త రాజు. మీకు తెలుసు కదా, ఇందుకు బదులుగా మీరేం చెయ్యాలో? దానికి బదులుగా ఈస్ట్ ఇండియా కంపెనీకి మేం పూర్తి పన్ను కడతాం. దీనికి నేను ఒప్పుకుంటాను. మీరు కేరళ వర్మని దారి నుండి అడ్డు తొలగిస్తే చాలు. ఆంగ్లేయ ఆఫీసర్ 300 మంది సైనికుల ఆర్మీని తీసుకుని కేరళ వర్మని రాత్రి చీకట్లో ఖైదు చేద్దామని వెళ్లారు. కానీ సార్, మేము ఈ ఇల్లు మొత్తం గాలించాం. కేరళ వర్మ మాకు కనిపించలేదు. ఆయన దేవి విగ్రహం కనిపించడం లేదు. మరేం పర్వాలేదు, పారిపోయాడు. మనకిదే చాలు. రాజసింహాసనం ఖాళీ అయింది. వీరవర్మ, ఇక నుంచి కోటయానికి నువ్వే కొత్త రాజువి. కృతజ్ఞతలు. నేనిచ్చిన మాటను నేను నిలబెట్టుకున్నాను. ఇక నుండి మీరు పన్ను కట్టి మీ మాటని నిలబెట్టుకోవాలి. వీరవర్మ ఇంత భారీ పన్నును చెల్లించాలంటూ కోటయం రైతులను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. ఆందోళన చెందిన రైతు వాళ్ళ సమస్యలను తీసుకుని కేరళ వర్మ దగ్గరకు వెళ్లారు. ఎవరైతే అడవిలో ఆశ్రయం పొందారో. అత్యాశ అనే చీడపురుగు మన ఇంట్లో ఉండి మనల్నే తొలుస్తుంది. కానీ నేను దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సొంత జనాన్ని ఎదిరించే పరిస్థితి వచ్చినా ఎదిరిద్దాం. ఇంకా కేరళ వర్మ సహాయంతో అంగ్రేజీ వాళ్లకు ఓటమిని చవి చూపించారు. కానీ బ్రిటిష్కి ఇప్పటి వరకు వాళ్ళ బలంపై అవగాహన లేదు. ఎప్పుడైతే వాళ్ళు వైనాట్ను ఆక్రమించుకున్నారనుకున్నారో, గ్రామం వాళ్ళ ధైర్యాన్ని చూసి బ్రిటిష్ వాళ్ళు వణికారు. వాళ్ళు వీరవర్మని కలవమని చెప్పారు. ఈ తిరుగుబాటుని ఎలా అడ్డుకోవాలో తెలియడం లేదు. ఏమి ఆలోచించకుండా ఈ కేరళ వర్మ కథ ముగించండి. ఈ తిరుగుబాటు అణిగిపోతుంది. కానీ ఒకే ఒక్కటి గుర్తుంచుకోండి, అతను ఈ కోటయానికి సంబంధించి సింహం. ఇక దాన్ని వేటాడడానికి మనం వల విసరాలి. నాకు అడవి మృగాల్ని వేటాడడం చాలా ఇష్టం.
అంగ్రేజీ వాళ్ళు కేరళ వర్మను అడవిలో వెతకటం మొదలుపెట్టారు. మీరు త్వరగా వెళ్ళి ఈ అడవి మొత్తాన్ని గాలించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కేరళ వర్మ తప్పించుకోకూడదు. కానీ కేరళ వర్మ గూఢచారులు అడవిలోనే ఉంటూ ఉండేవారు. ఎప్పుడైతే అంగ్రేజీ వాళ్ళు అడవిలోకి చొరబడతారో అప్పుడు కేరళ వర్మకి సంకేతం ఇస్తారు. మనకి సంకేతం దొరికింది. వాళ్లే వచ్చి మన వలలో చిక్కుకుంటారు. యుద్ధానికి సిద్ధమవ్వండి. ఆ శబ్దం ఏంటి? కేరళ వర్మ కోటయం భూమి అలాగే అడవి ఆయన ప్రజలని చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఆయన లోకల్ ట్రైబల్ ప్రజలతో ఒక ఆర్మీని తయారు చేశారు. వాళ్ళు అడవిలో దాక్కుని ఆంగ్లేయుల సైనికుల మీద హఠాత్తుగా దాడి చేశారు. ఈ ఆంగ్లేయులు అర్థం చేసుకోవడానికి ముందే కేరళ వర్మ ఇంకా ఆయన సైనికులు వాళ్ళని దుమ్ము దులపడం మొదలు పెట్టారు. కేరళ వర్మని ఆంగ్లేయులు అడవిలో ఓడించలేకపోయారు. అందుకే వాళ్ళు పెరియ పాస్ లో ఉండి వయనాడ్ని దాడి చేయడానికి ప్రయత్నించారు. కేరళ వర్మ నాకు తెలిసి వయనాడ్లో ఓడిపోయి ఉంటారు. కానీ చివరి నిమిషంలో మైసూర్కి చెందిన టిప్పు సుల్తాన్ తన పాత ద్వేషాన్ని మర్చిపోయి తన సైనికుల్ని సాయం కోసం పంపించారు. 1797లో జరిగిన ఆ యుద్ధంలో కేరళ వర్మ ఆంగ్లేయులకు చెందిన 1100 సైనికుల్ని ఓడించడమే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలని నాశనం చేసి వాళ్ళని తన ముందు మోకాళ్ళ మీద కూర్చునేలా చేశారు. వీరవర్మని పక్కన పెట్టి ఆంగ్లేయులు ఇప్పుడు తిన్నగా పర్షియా రాజాతో రాజీ పడ్డం మంచిదనుకున్నారు. అంటే వీర్వర్మ ఇంటా పనికిరాలేదు, బయట పనికిరాలేదు. వావ్! మేం మీతో సంధి చేసుకోవాలనుకుంటున్నాము. మాకు యుద్ధం వద్దు, కానీ మీరు కొన్ని నిబంధనలు ఒప్పుకోవాలి. మీ నిబంధనలు ఏమిటో చెప్పండి. కోటయం ఇంకా వయనాడ్లో మీ అధికారం ఉండకూడదు. ఆంగ్లేయులు మా మీద ఎటువంటి పన్ను వేయకూడదు. మా పన్నుని ఖజానాని తిరిగి ఇవ్వాలి. ఇంకా కంపెనీ ప్రభుత్వం మాకు 8,000 ఇవ్వాలి. బ్రిటిష్ అధికారి నిబంధనలు అంగీకరించడానికి ఇష్టపడనప్పటికీ అతను ఎటువంటి సందేహం లేకుండా ఆ షరతులతో ఒప్పందంపై సంతకం చేశాడు. కానీ ప్రజల సంతోషం ఎంతోసేపు కొనసాగలేదు. 1800లో ఆంగ్లేయులు రాజీ అనే పేరుతో మోసం చేసి మళ్లీ వయనాడ్లో దాడి చేశారు. కానీ ఈసారి దాన్ని లీడ్ చేసింది మేజర్ జనరల్ ఆర్థర్ వెల్లెస్లీ. మహారాజా, సమాచారం ఏమిటంటే బ్రిటిష్ మేజర్ జనరల్ ఆర్థర్ వెల్లెస్లీ సైనిక దళంతో వయనాడ్లోకి జొరబడుతున్నాడట. ఇంత పెద్ద సైన్యాన్ని మనం ఎలా ఎదుర్కొంటాం మహారాజా? మనం మన సైన్యాన్ని ఇంకా విస్తరిద్దాం. కేరళ వర్మ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాడు. అతను సైగ చేయగానే ఒక సైనికుడు అతని సైన్యంతో లోపలికి వచ్చాడు. వీళ్ళు టిప్పు సుల్తాన్ వీరులు. టిప్పు సుల్తాన్ గారు చనిపోయాక వీళ్ళు మనతో యుద్ధం చేయాలనుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి అర్థమయ్యింది, వీళ్ళకి అసలైన శత్రువు మనం కాదు, ఆంగ్లేయులు అని. ఇప్పుడు వీళ్ళు మనతో కలిసి ఆంగ్లేయులను మన మట్టి నుంచి తరమాలనుకుంటున్నారు. కానీ ఇలా చూడండి మహారాజా గారు, వాళ్ళని మనం ఎలా నమ్మగలం? వాళ్ళ జాతి, ధర్మం అంతా వేరువేరు. మన ఈ చిన్న సమస్యే ఆంగ్లేయులకి పెద్ద బలంగా మారింది. మనం మనలోనే యుద్ధం చేసుకుంటూ ఉంటే వాళ్ళు దాన్ని వాడుకుంటూ ఉన్నారు. ఈ ఆంగ్లేయులతో యుద్ధం చెయ్యాలి అంటే హిందూ, ముస్లిము, పెద్ద జాతి వారు, చిన్న జాతి వారు అనే భేదాలను వదిలేసుకోవాలి. ఇదే మొదటిసారి. అంటే నాయర్, మల్లిప ఇంకా పఠాన్ అంతా ఒక్కటయ్యారు. కానీ ఆంగ్లేయులు అంతవరకు దాన్ని ఎదురు చూడలేదు. వాళ్ళు మళ్ళీ వయనాన్ని చేజిక్కించుకోవాలనుకున్నప్పుడు అప్పుడే వాళ్ళకి అర్థమైంది వాళ్ళు ఎవరితో పోటీ పడతారు అని. ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. కానీ చివరికి బ్రిటిష్ సైన్యం కేరళ వర్మ, నాయర్ మరియు మల్లిక మరియు పఠాన్ల ముందు తలవంచాల్సి వచ్చింది. ఇంకా యుద్ధ భూమిని వదిలేసి పారిపోవాల్సి వచ్చింది. మేజర్ జనరల్ ఆర్థర్ వెల్లెస్లీ కేరళ వర్మతో ఓడిపోయినప్పుడు చెప్పారు, నేనేమి 1000 సిపాయిలతో వెళ్లి యుద్ధం చేయలేదు. నేను కేవలం ఒకడితో మాత్రమే యుద్ధం చేశాను. వాడే కేరళ వర్మ. వాడు ప్రాణాలతో ఉన్నంత వరకు వాడి ప్రాంతాన్ని చేజిక్కించుకోవడం చాలా కష్టం. ఈ
కథ ఎలా కేరళ వర్మ ధైర్య సాహసాల గురించి ఉండిందో అలాగే ఐకమత్యంలో కూడా గొప్పది. అందరూ ఒకటిగా కలిశారంటే ఏ సమస్య పెద్దగా కనిపించదు. అండ్ నో డౌట్ ట్రిష్, అందువల్ల నువ్వు కషాయంలో తులసి, అల్లం, లవంగం అలాగే ఈ బ్లాక్ గోల్డ్ నల్ల మిరియాల్ని కూడా కలిపావా? ఇక ఏ జలుబు వల్ల కూడా ఎటువంటి నష్టము ఉండదు. అయితే ఈ విషయం కోసం సింహం పోస్ట్ లో ఒక సెల్ఫీ తీసుకుందామా? తప్పకుండా. గర్వంగా చెప్పండి. భారత్ హై హమ్. ఫ్రెండ్స్, ఈ కథ వినడానికి మీకు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆలోచించండి, చూడడానికి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని. చూడండి, క్రిస్ త్రిష్ బాటి బాయ్ మనం భారతీయులం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి దూరదర్శన్ లో. అలాగే మన స్ట్రీమింగ్ పార్ట్నర్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇంకా నెట్ఫ్లిక్స్. స్టే ట్యూన్.